మై ఛానల్. టుడే స్పెషల్ స్వీట్ ఏంటంటే హల్వా. హల్వా అప్పుడే పేపర్ లీక్ అయిపోయింది. మీ అందరి కోసం కార్న్ఫ్లవర్ హల్వాతో ఈరోజు స్పెషల్ వ్లాగ్. అంటే స్పెషల్ ఎందుకు అన్నానంటే ఎప్పుడు పచ్చళ్ళు కర్రీస్ ఇవే చేస్తున్నాను కదా, సో ఇప్పుడు స్వీట్ తో వచ్చాను అనమాట. సో అందుకు ఓకేనా, రండి చూద్దాం. 5 minutesలో కార్న్ఫ్లోర్తో హల్వా. 1 కప్ కార్న్ఫ్లోర్ ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1.5 వాటర్ వేసుకొని ఫస్ట్ కార్న్ఫ్లోర్ అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో 2 కప్స్ షుగర్, మనం 1 కప్ కార్న్ఫ్లోర్ అయితే 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత షుగర్లో 1.5 కప్ వాటర్ వేసి షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి వాటర్లో. అలా బాగా వాటర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి షుగరు. బాగా షుగరు వాటర్లో కలిసిపోయేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. అందులోనే ఇలాచీ పొడి కూడా వేసేసాను నేను షుగర్లోనే. సో అన్నీ కలిపి మిక్స్ అవుతూ ఉంటాయి. తర్వాత మనం ముందుగా ఏదైతే వాటర్లో కార్న్ఫ్లోర్ కలిపి ఉంచామో ఆ మిక్స్ కూడా వేసుకోవాలి. అది వేసి బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడే చిక్కపడుతుంది. సో ఆ చిక్కపడుతున్నప్పుడే కలర్, మన ఫుడ్ కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్, ఆరెంజ్ అయితే ఆరెంజ్, గ్రీన్ అయితే గ్రీన్, ఎల్లో అయితే ఎల్లో, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. నేను ఫస్ట్ వేసాను, కొంచెం కలర్ తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం వేసాను. ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వైట్గా కూడా ఉంచుకోవచ్చు. నేను కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి కొంచెం కలర్ వేసుకున్నాను. సో కలర్ వేసిన తర్వాత కూడా అది బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలాగే మనం తీసుకున్న నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయ కూడా ఫుల్గా నిమ్మకాయ అంతా అందులో రసం పిండేసుకోవాలి. సో నేను 2 చెక్కలు నిమ్మకాయ పిండేసాను అందులో. దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. 1/2 కప్ నెయ్యి తీసుకున్నాను కదా, ఫస్ట్ 3 స్పూన్స్ వేసి కలిపాను. బాగా కలిపిన తర్వాత అది ఇంకా బాగా చిక్కబడుతూ ఉంటే బాగా సిమ్లో పెట్టుకుని చేయాలండి. ఎందుకంటే కొంచెం హైలో పెట్టేస్తే తొందరగా కట్టేసేస్తుంది, మధ్యలో ఉండల్లా ఉంటుంది. సో అలా కాకుండా బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను అలా మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ దాన్ని బాగా థిక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి బాగా తిప్పాను. సో లాస్ట్ వరకు అలా తిప్పుతూనే ఉండాలి. అది చుట్టూ ఆయిల్, మనం వేసిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి వదిలేంత వరకు బాగా తిప్పాలన్నమాట. ఈ తిప్పడంలోనే ప్రాసెస్ బాగుంటుంది. మధ్యలో నేను కొంచెం జీడిపప్పు, బాదాము గ్రేట్ చేసి వేసాను. సో అవి అందులో లోపల మిక్స్ అయ్యి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని అందులో కొంచెం వేసాను. ఇంకా కొంచెం తర్వాత పైన డెకరేషన్కి ఉంచుకున్నాను. సో దీన్ని చూసారా, చిక్కబడిపోయింది బాగా. ఇలా దగ్గరికి వచ్చింది. కొంచెం మంట ఫ్లేమ్ పెంచుకొని ఫాస్ట్గా తిప్పేసుకుంటే ఇలా స్ట్రక్చర్ అన్నది ఇలా వచ్చేస్తుంది. సో అలాగా లాస్ట్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపానండి. చుట్టూ వదిలేస్తుంది నెయ్యి. ఆ నెయ్యి వదిలేంత వరకు ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. సో అప్పుడే మనకి పీసెస్ లాగా కట్ అయ్యి బాగా వస్తుంది అనమాట. అండ్ ఎంత బాగా చల్లారితే అంత బాగా వస్తుంది. సో ఇది అయిపోయిందండి, లాస్ట్కి వచ్చింది. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెమ్మదిగా ఒక పళ్ళానికి నెయ్యి రాసుకుని ఒక పళ్ళెం పెట్టుకోవాలి. ఆ పళ్ళెంలోకి ఇదంతా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ కంచానికి నేను నెయ్యి రాసి అప్లై చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం తయారు చేసిన హల్వా ఏదైతే ఉందో అదంతా అందులోకి వేసేసి వేడి మీదనే పైన నీట్గా కంచంలో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దానిపైన మనం ఇంకా కొంచెం ఉంచాం కదా జీడిపప్పు, బాదం, అవి కూడా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగా అంటే పైన కూడా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్. సో ఇష్టం ఉండే వాళ్ళు టూటీ ఫ్రూటీ ఏవైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. సో నేను ఎలా వేసేసాను. ఇది బాగా కూల్ అయిపోవాలన్నమాట. ఒక 1/2 అవర్, ఈజీగా 1/2 అవర్ పడుతుంది కూల్ అవ్వడానికి. చాకుకి నెయ్యి రాసుకొని ముక్కల కింద కట్ చేసుకోవడమే, అంతేనండి, రెడీ అయిపోయింది మన హల్వా.